ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ మాయమాటలు నమ్మడానికి, మీరు చేసే మాయ ఓదార్పు యాత్రలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారా? మీరు 2014 నుంచి 2019 వరకు మీరు ఆడిన డ్రామాలు నమ్మే కదా, మీరు వేసిన నాటకాలు నమ్మే కదా, మీరు చేసిన యాక్టింగ్, అద్భుతమైన యాక్టింగ్ నమ్మే కదా 2019లో మీకు అధికారం అప్పచెప్పారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, 2014 నుంచి 2019 వరకు మీ మాయలో పడి, మీ నాటకాలు నమ్మి, మీ డ్రామాలు నమ్మి, మీ యాక్టింగ్ నమ్మి, అంతా నిజమనుకొని మీకు అత్యధిక సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకోండి. మీరు ఏం చేశారు? 2019 నుంచి 2024 వరకు ఏ రోజైనా, ఏనాడైనా, ఏ క్షణమైనా మీరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగోగులు కానీ, వాళ్ళకి మంచెట్లు కానీ ఏమన్నా మీరు తెలుసుకున్నారా? ఈ రోజైనా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, నిరుపేద సంబంధించిన ఒక వ్యక్తికి కానీ, ఒక మహిళకి కానీ, ఒక విద్యార్థికి కానీ, ఒక విద్యార్థినికి కానీ, ఎవరికైనా మీరు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచెట్లు తెలుసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఆఖరికి మీ యొక్క పార్టీలో నగ్గిన స్థానిక ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకే మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదని బయట టాక్ ఏంటి? వాస్తవమే. అటువంటి మీరు ఈ రోజున జనం ఆయనకు వచ్చి నేనేదో ఈరుణ్ణి, నేనేదో సూర్యుడిని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక విషయం మీరు గమనించుకోవాలి. 2014 నుంచి 19 వరకు మీ యొక్క నాటకాలు, డ్రామాలు, మీ యొక్క యాక్టింగ్ నమ్మి ఓటేసిన ప్రజలు మరలా 2029లో మీకు ఓటేస్తారు అని ఎలాగనుకుంటున్నారు మీరు? మధ్యలో 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన ఘోరాతి ఘోరమైన పరిపాలన ప్రజలకు గుండెల్లో లేదంటారా? మీ నాటకాలు నమ్మడానికి, మీ డ్రామాలు నమ్మడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం ఆడతారు ఇంకా నాటకాలు? ఎంతకాలం ఆడతారు ఇంకా డ్రామాలు? 2019 నుంచి 2024 వరకు ఏ ఒక్క కార్యకర్తను కానీ, ఏ ఒక్క నాయకుని కానీ, ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కానీ ఎవరికి కూడా ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీ పరదాలు చూడడం తిరిగి, మీరు పరదాలు కప్పుకొని, మీకు అడ్డొస్తున్నాయని, మీరు హెలికాప్టర్లు వెళ్తాకి మీకు చెట్లు అడ్డొస్తున్నాయని, మీ లారీలకి ప్రజలు ఇబ్బంది కలిగిస్తారని చెప్పి పరదాలు కట్టుకొని, మీరు ఎన్ని కిలోమీటర్లు నడిస్తే అన్ని కిలోమీటర్లు కూడా ఆ పక్క ఈ పక్క బారికేడ్లు కట్టుకుని పరిపాలించిన మీరు ఇవాళ అధికారం పోయేసరికి మళ్ళీ ప్రజలు గుర్తొచ్చారా మీకు? ఇవాళ అధికారం లేకపోయినప్పుడు ప్రజల మీద ప్రెస్ మీట్లు పెడతారా? ఏ రోజైనా మీరు పరిపాలించిన 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఒక నిరుపేద వ్యక్తిని కలిశారా? ఒక నిరుద్యోగిని కలిశారా? ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి ఎవరికైనా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఎవరినన్నా కలిసి వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకున్నారా? మళ్ళా ఈ రోజున మళ్ళీ కొత్త నాటకాలు మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాటలు నమ్మడానికి, మీకు ఇంకా ఓట్లు వేయడానికి, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గమనించుకోవాలని తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ.